మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా అంబటి తమ పార్టీ శ్రేణులతో కలిసి ఏకంగా కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలోనే ఆయనను పోలీసులు టీజీపీఎస్ కళాశాల వద్ద అడ్డుకున్నారు. దీంతో సీనియర్ ఆయన అంబటి రాంబాబు తనను ఎందుకు అడ్డుకున్నారని సీఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగుతూ పోలీసు సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా కొంతమంది వైసీపీ నేతలపై బీఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గుంటూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా అంబటి తమ పార్టీ శ్రేణులతో కలిసి ఏకంగా కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు టీజేపీఎస్ కళాశాల వద్ద అడ్డుకున్నారు. దీంతో సీనియర్ అయిన అంబటి రాంబాబు తనను ఎందుకు అడ్డుకున్నారని సీఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగుతూ పోలీసు సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా కొంతమంది వైసీపీ నేతలపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.